చేస్తున్నారు బోట్ల రామారావు గారు వైసీపీ రాష్ట్ర నాయకులు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే మేడం. రైట్, మనం చూసినట్లయితే ఏదైతే ఈ ఋషికొండ ప్యాలెస్ ఏదైతే ఉందో అది వ్యక్తిగత అవసరాల కోసమే కట్టారు. ఇప్పుడు ఆ రిసార్ట్ లోపల కూడా పెచ్చులు ఊడిపోతున్నాయి, కొన్ని బ్లాకులు అయితే లీకేజ్ అవుతున్నాయని కూడా చెప్తున్నారు. అంటే జగన్ నివాసం ఉండటానికే కట్టుకున్నారు అని చెప్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటండి? ఇక్కడ అసంబద్ధమైనటువంటి ప్రచారం మేడం. ఇక్కడ ఈ రాష్ట్రం నూతనంగా ఏర్పాటైనటువంటి రాష్ట్రానికి విశాఖపట్నం అనేది మనం ఉన్నటువంటి ఏకైక గ్రేటర్ సిటీ మేడం, మెట్రోపాలిటన్ సిటీ విశాఖపట్నం మాత్రమే ఉంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా మీటింగ్ ఎక్కడ పెడుతున్నారు మేడం? ఆయన యొక్క సమావేశాలు విశాఖలో ఎందుకు పెట్టుకుంటున్నారు? వాళ్ళ యొక్క కూటమి సర్కారుకి పవిత్రమైనటువంటి అమరావతిలో పెట్టుకోవచ్చు కదండి. అంటే అమరావతిలో పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా అక్కడ ఇన్వెస్ట్ చేసినటువంటి 400 కోట్లు వృధా అని ప్రజల్లో ఒక మభ్య పెట్టేటువంటి ప్రయత్నం. ఎన్నికల్లో వాళ్ళ యొక్క విధానం ఏంటంటే కొన్ని అబద్ధాలు ప్రచారం చేశారు మేడం. అందులో విశాఖపట్నానికి సంబంధించి ఈ ఋషికొండ ఏదైతే ప్రభుత్వ భవనం అదేదో అసలు కబ్జా చేసి జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్నారని కూడా ప్రచారం చేశారు. అసలు ఎదురుగా మనం చూస్తే వాళ్ళ యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క అల్లుడు ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారి యొక్క కుమారుడు లోకేష్ ఉన్నారు, వాళ్ళ తోడల్లుడు ఎవరైతే ఉన్నారో ఎంపీ, స్థానిక ఎంపీ, వాళ్ళ యొక్క గీతం కాలేజీకి వందలాది ఎకరాలు కూడా కట్టబెట్టారు మేడం అక్కడ కొండల మీద. తర్వాత పక్కనే రామానాయుడు స్టూడియోని పెట్టేసి వాళ్ళకు కూడా ఇచ్చేస్తారు. ఉచితంగా ఇచ్చినటువంటి ఆ భూములు కానీ, లేకపోతే వీళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి ఊర్సాకి ఇచ్చినటువంటి భూములు, టీసీఎస్కి ఇచ్చినటువంటి భూములు, వీటన్నిటినీ కూడా కాదని చెప్పేసి ఉచితంగా వాళ్ళు దారాదత్తం చేస్తే వందలాది వేలాది కోట్ల రూపాయలు వాళ్ళు దారాదత్తం చేస్తే దాన్ని పక్కన పెట్టి ఋషికొండని ఎక్స్పోజ్ చేయటం చాలా దుర్మార్గం మేడం. ఇది ప్రభుత్వ ఆస్తి, మీకు ఉపయోగించుకోవడం చేత కాలేదు. లక్ష్మణ్ గారు చెప్పింది క్లియర్. ఇక్కడ యొక్క ప్రభుత్వ భవనాన్ని ఉపయోగించుకోండి, లేదంటే ఒక ఎగ్జిబిషన్ లాగా ఏదైతే సందర్శకులకు కూడా చూపించండి అక్కడ అంశాలు అన్ని కూడా అని చెప్పారు. అది వాస్తవం అనమాట. దాని నిర్వహణ ఏమైపోయింది? జగన్మోహన్ రెడ్డి గారు ఉండటానికి ముఖ్యమంత్రిగా మీరు కూడా ఉండొచ్చు, ఉండండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి ఉండండి. అట్లాగే అనధికారికంగా ఏదైతే డిఫాక్టో సీఎం గా కొనసాగుతున్నటువంటి లోకేష్ బాబును కూడా ఉండమనండి. మీరు అధికారాన్ని ఉపయోగించుకొని మీ చేతకాక దాన్ని ఉపయోగించుకునేటటువంటి విధానం లేక మనస్కరించక జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి భవనంలో మనం ఉంటే ఇది చులకనవుతామా ఏంటి ప్రజల్లో అనేటువంటి విధానము, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా పేరు ప్రఖ్యాతులు వస్తాయి అనేటువంటి భయంతో వీళ్ళు వ్యవహరిస్తున్నారు తప్ప అసలు పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రోజులు కామ్గా ఉండి మన పెద్దలు లక్ష్మణ్ గారు కూడా దాన్ని ఉదాహరించారు. ఈ 14-15 నెలల తర్వాత కామెంట్ చేయడం ఏంటి? ఈ లోపు మీరు దాని పట్ల తీసుకున్నటువంటి చర్య ఏంటి? ఉప ముఖ్యమంత్రిగా మీ డెసిషన్ ఏంటి? ముఖ్యమంత్రిగా ఆయన డెసిషన్ ఏంటి? ఇక్కడ కక్షపూరితమైనటువంటి విధానం ఏదైతే వైఎస్ఆర్సీపీని బ్లేమ్ చేయాలని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో ఏదో ఒకటి మసిపూసి మారేడుకాయ చేసి ప్రజలకు రాంగ్ మెసేజ్ ఇవ్వాలనేటువంటి ఆకాంక్ష తప్పితే వీళ్ళు ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా పవన్ కళ్యాణ్ గారు స్పెసిఫిక్ గా చెప్పినటువంటి సుగాలి ప్రీతి కేసు ఏదో జరిగిందని చెప్తున్నారు వేణు గారు. నేను అదే అంటలేదు. పార్వతి అని వాళ్ళ యొక్క మదర్ ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడంలో పవన్ కళ్యాణ్ గారు విఫలమయ్యారని చెప్పారు కదా. అంతకంటే ఏం కావాలి? ఆమె యొక్క ఆకాంక్ష ఏంటో కనుక్కోండి మీరు వెళ్ళి మీ పార్టీ తరఫున. మేం కాదు ఇచ్చింది హామీ. సుగాలి ప్రీతి కేసు మేము అధికారంలో రాగానే ఆ కేసు పట్ల నిబద్ధతతోటి ఖచ్చితంగా దాన్ని సిబిఐకి అప్పగించి నిజ నిర్ధారణ చేసి దోషులను శిక్షిస్తామన్న పవన్ కళ్యాణ్ గారి మాట ఎందుకు నెరవేర్చుకోలేకపోతున్నారు? ఆయన సమాధానం చెప్పాలి. అట్లాగే ఈ రాష్ట్రంలో 30,000 మంది మహిళలు ఈ రాష్ట్రం నుంచి అపహరించబడ్డారని తప్పుడు ప్రచారం చేశారు. ఈరోజు అర్థమవుతుంది కదండి. 1.5 సంవత్సరాలు అవుతున్నా కూడా వీళ్ళు ఎందుకు ఈ రోజు కూడా ఒక సాక్ష్యం కూడా బయట పెట్టలేకపోయారు? దీనికి ఆన్సర్ చేయాల్సింది పవన్ కళ్యాణ్ గారు. ఎన్ని కూడా తప్పించుకొని అట్లాగే ఉద్యోగులకు సంబంధించి వీళ్ళు చేసినటువంటి మోసపూరితమైనటువంటి హామీలు కూడా ఉన్నాయండి. ఇక్కడ ప్రభుత్వ పిఆర్సీని మేము క్రమబద్ధీకరిస్తామని, ఐఆర్ సిపిఎస్ను మళ్ళా దాన్ని సమీక్షిస్తామని, డిఏడిఆర్ అరియర్స్ ఇస్తామని చెప్పి, అట్లాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా పెన్షన్ను ఇటువంటి లేట్ లేకుండా ఇస్తామని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారు కానీ వారి హామీలు ఏంటి ఉద్యోగస్తుల పట్ల మన వైఖరి? అట్లాగే ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎక్కడిచ్చారు ఉద్యోగాలు? అట్లాగే నిరుద్యోగ భృతి ఏదైతే ఉద్యోగం లేనటువంటి అర్హులైనటువంటి ఉత్తీర్ణులైనటువంటి అందరూ కూడా మేము నిరుద్యోగ భృతి ప్రతి నెల 3,000 ఇస్తామన్నటువంటి హామీని ఎక్కడన్నా నెరవేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆఖరించి అబద్ధాలతోటి ప్రయాణం చేస్తున్నారు, మభ్య పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజలకు మరలా మోసపూరితమైనటువంటి విషయాలు చెప్తున్నారు తప్ప వీళ్ళ కాడ రిలయబిలిటీ లేదు, పేరుగా మాట్లాడలేదు.
అన్ని కూడా నర్మగర్భంగా మాట్లాడుతున్నారు. అసలు వీరమల్లు సినిమా ఏంటంటే ప్రమోషన్ ఏంటి? అసలు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ప్రజల్లో పరిపాలన చేసుకోవాల్సింది సమయం అంతా వీరమల్లు కేటాయించి పైపెచ్చి ఆ సినిమా కోసం టికెట్ ధరను తన చేతిలో శాఖ ఉందని చెప్పి తన యొక్క అనుంగు ఏదైతే ఉన్నాడు మంత్రి, ఆ సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ ఉన్నాడని చెప్పి టికెట్ రేటును 700 పెంచుకున్నటువంటి విషయం మనందరం కూడా గమనించాలి. ఎంత దుర్మార్గం అంటే తెలంగాణలో 100 రూపాయలకి టికెట్ ఉంటే నువ్వు ఉప ముఖ్యమంత్రి హోదాలో నువ్వు నటించినటువంటి సినిమాకు 700 గుంజుకోవడం ఏంటి ప్రజల నుంచి? మీరు చేతైతే మంచి చేయండి, అంతేగాని మీరు చేసేటటువంటి విధానం మీ చేతిలో ఉన్నటువంటి మరొక శాఖ ఈ యొక్క పౌర సరఫరాల శాఖ గురించి కూడా చెప్పుకుంటే ఇవాళ పీటీఎస్ రైస్ ప్రతి నియోజకవర్గంలో కూడా 30 లక్షల రూపాయల పేదల యొక్క ధనాన్ని దన్నుకుంటున్నారు కదా, దుర్మార్గంగా కాజేస్తున్నారు కదా. అదేమంటే అక్కడ వాహనాలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుందని ఆ వాహనాలు ఆ తిప్పేటటువంటి వాళ్ళందరినీ కూడా నిరుద్యోగులుగా మార్చారు. మరలా వీళ్ళు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసి నిరుద్యోగులుగా మారుస్తున్నారు వ్యవస్థలో. ఇంతకంటే దుర్మార్గం ఏమన్నా ఉందండి? వీటన్నిటి మీద సమాధానం చెప్పాలి. రైట్ రామారావు పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి వీటన్నిటి మీద. రైట్. అలాగే మరొక గెస్ట్ లక్ష్మణ్ రెడ్డి గారు జన చైతన్య వేదిక